హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ మటన్ ఫ్రైని పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఏ విధంగా తయారు చేసేవారో సేమ్ అదే విధంగా చేసి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎన్ని రకాల వెరైటీ వంటకాలు వచ్చినప్పటికీ కూడా పాతకాలంలో చేసే వంటల టేస్ట్ ఏ వంటకు రాదు కదండి. ఎంతైనా పాతకాలంలో వంటల రుచే వేరు, అద్భుతంగా ఉంటాయి కదా. అటువంటి అద్భుతమైన రుచితో పాతకాలంలో మటన్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసేవారో ఈ వీడియోలో చూసేద్దామా. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ ని కుక్కర్ లో వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఘాటుకు సరిపడా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయేంత వరకు ఆగి, ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ ఆల్మోస్ట్ 90% ఉడికింటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ మటన్ ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ మటన్ మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా మటన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మంటని హై ఫ్లేమ్ లో ఉంచి మటన్ లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మటన్ ని ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు మటన్ ఫ్రైలోకి అవసరమైన ముఖ్యమైన పొడిని ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాల్ని ఒక 60% వరకు మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు 60% ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నింటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మటన్ లో ఉన్న వాటర్ దాదాపుగా ఎగిరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒకసారి రుచి చూసి ఉప్పు కారం తక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడే వేసేసుకోవాలి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో మటన్ ని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ ని వేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడిని వేసుకున్న తర్వాత కలుపుతూ లో ఫ్లేమ్ లో మరొక నిమిషం పాటు మటన్ ని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో వేరే ఎటువంటి మసాలాలు వేయకూడదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడే పాతకాలం టేస్ట్ మనకు వస్తుంది. వేరే ఎటువంటి మసాలాలు వాడినా కూడా టేస్ట్ మారిపోతుందండి. ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ఫ్రైని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మటన్ ఫ్రై రసం అన్నం, సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ, దోశ కాంబినేషన్ లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ పాతకాల పద్ధతిలో చేసిన మటన్ ఫ్రై నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసి నా వీడియోస్ అన్ని మీకు నచ్చాయా లేదా అన్న విషయాన్ని కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నాకు సాధ్యమైనంత వరకు ఆ వంటలు ప్రిపేర్ చేసి వీడియో తీసి అప్లోడ్ చేసేదానికి నేను ట్రై చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.